ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రకాల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజంతట్లో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం సజ్జీలకుల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన ఆయన తండ్రి. అయ్యా, మీ యొక్క కృప చూపించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, మేము చేయు ప్రతి పని ద్వారా నాయన మీరు మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని ఇచ్చి మీకు వందనాలు తండ్రి. మా జీవితాల ద్వారా మీరు మహిమపరచాలి, మీరు కనపరచాలి ఆయన తండ్రి. అటువంటి భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు, మీకు వందనాలు తండ్రి. అయ్యా, మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏదైనా విషయంలో తప్పిదం చేసిండే దయతో మమ్మల్ని క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి, మా ఇళ్ళ కనికరం చూపించండి, మా ఇళ్ళ వాత్సల్యత చూపించండి, మా ఇళ్ళ దయ చూపించండి, మా ఇళ్ళ కనికరం చూపించండి ఆయన. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఎన్నడూ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి కృపనివ్వండి. కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయాన్ని ఇవ్వండి తండ్రి నాయన. వాళ్ళకు అవసరం తీర్చండి తండ్రి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. సహాయాన్ని ఇస్తున్నది మీకు వందనాలు. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి. ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని విడుదల దయచేయండి ఆయన తండ్రి. మా కొరకు త్వరలో రాబోతున్నారు కాబట్టి రక్షణ అనుభవం లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మీరు అక్కడికి సిద్ధపాటు దయచేయండి. మీరు ఆకుపైన తర్వాత సంఘంలో ఉండి అనిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృప అనుగ్రహిస్తున్నాను, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన తండ్రి. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. ఈ రాత్రిగల సమయంలో ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు మీరు తోడుగానే వాళ్ళు చేరవలసిన గమనిస్తాను క్షేమంగా చేయటకు సహాయం ఇవ్వండి. అయ్యా, మీ కృపలో బిడ్డలను భద్రపరచండి, సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నారు, మీకు వందనాలు తండ్రి. అయ్యా, మీకు కృప నిత్యం మాతో ఉంచుతున్నది, మీకు వందనాలు తండ్రి. మరొకసారి ఈ రోజంతట్లోనైనా మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచి మీకు వందనాలు. ఈ రాత్రిగల సమయంలో సుఖమైనదని చురుకని మీకు వేగం లేచి మనం స్తుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని మనం సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేట మీద బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. కాచినవు నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మాములన్, నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము.